ఈ 20వ అధ్యాయంలోని ప్రతి విషయం ఆఫ్ కోర్స్ మనం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఎలాంటి సందర్భాలను చూస్తామో ఇక్కడ కూడా మళ్ళీ అవే సందర్భాలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధానంలో యేసయ్యని మనకి పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లూకా సువార్త 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దేవాలయంలో యేసుక్రీస్తు గారు బోధిస్తున్నారంటండి. చాలా చక్కని బోధ దేవునికి కలిగి ఉన్నారు. ఆయన బోధ కోసం, ఆయన చెప్తున్న మాటలు వినడం కోసం అనేకులు వచ్చి దేవాలయంలో ఉండేవారంట ఆ కాలంలో. సో దేవుడు చక్కగా బోధ చేస్తూ ఉండగా అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ ఒకేసారి కుమ్మడి అంటే అందరూ కలిసికట్టుగా ఒకేసారి వచ్చేసారంట దేవుని దగ్గరికి. యేసయ్య దగ్గరకు వచ్చేసి చాలా అంటే దౌర్జన్యంగానో లేకపోతే ఒక అధికారంతో వాళ్ళు యేసయ్యను ఒక విషయం అడుగుతున్నారు. ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు, నీకు అధికారం ఎవడిచ్చాడు అని చెప్పేసి చాలా గట్టిగా యేసయ్యని అడగడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఇలా చూసినప్పుడు ఆఫ్ కోర్స్ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దేవాలయంలో ఏముంటుందంట, ఒక గొప్ప అధికారం ఉందంట. వాళ్ళను వాళ్ళు చాలా గొప్పవారుగా అక్కడ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళకి దండాలు పెడతారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. దేవుని తరువాత వాళ్ళని ఎంతో పరిశుద్ధులుగా చూస్తారు. సో వాళ్ళని వాళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే చాలా ఉన్నతంగా చూస్తున్నారు. నిజానికి వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి బైబిల్ అంతా తెలిసిన వాళ్ళు బైబిల్లో ఒక స్టోరీ కోసం మాట్లాడితే దానికి సంబంధించిన A to Z విషయాలని చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళని పాస్టర్స్ అంటాం, లేకపోతే విశ్వాసులు అంటాం, దేవునికి దగ్గరగా ఉన్న అనుభవం కలిగిన వాళ్ళని అంటాం. ఇక్కడ శాస్త్రులకి వీళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రం కోసం పరిపూర్ణంగా తెలుసు. అంటే వాళ్ళందరూ రోజు చదువుతున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు, సంఘంలో ఏం చేస్తున్నారు, వందనాలను కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. మరి వాళ్ళకి ఏం తెలియడం లేదు అంటే వారి ముందు నిలబడి బోధిస్తున్న ఒక బోధకుడు దేవుని అంశతో మాట్లాడుతున్నాడు. ఆయన బోధక ఎంతో గొప్పగా ఉంది, వారు కూడా చెప్పలేని బోధ అక్కడ వినబడుతుందన్న విషయం వీళ్ళకి ఏం చేస్తుందంట, జీర్ణించుకోలేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ లోకంలో కూడా చాలా మంది పాస్టర్స్ చేస్తున్న పని ఇదేనండి. వాళ్ళు ఒక గొప్ప పాస్టర్లుగా ఉండి వారి సంఘంలో ఎవరైనా నిజంగా దేవుని బోధని ఉన్నట్లుగా చెప్తే దాన్ని సహించలేకపోతున్నారంట, దాన్ని ఓర్చుకోలేకపోతున్నారంట. ఎలాగ వాళ్ళని తప్పించాలి, ఎలాగ వారిని తక్కువ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటున్నారు. ఇలాంటి శాస్త్రులకి ఇలాంటి పాస్టర్లు కూడా ఏమవుతున్నారంట, ఒక మాదిరిలాగా కనిపించేస్తున్నారు. కానీ అది దేవునికి ఇష్టం లేదు. నిజానికి దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, వారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే బోధించడానికి అర్హులే. ఎందుకంటే సువార్త చెప్పే బాధ్యత ప్రతి మనిషికి ఉంది. సో అందువల్లనే మనం ఏమి గుర్తించాలంట, మనిషిలో ఉన్న దేవుని ఆత్మను గుర్తించాలి. వారి వయస్సును గాని వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని గాని ఒక ముసలోడు వచ్చి చెప్పేస్తే వాళ్ళలో దేవుని ఆత్మ ఉందని నమ్మేయడం కాదు, ఆ బోధను బట్టి మనం ఏం చేయాలి, దాన్ని గ్రహించాలి. సో వీరికి ఆ గ్రహింపుతనం ఉందా అంటే లేదనే చెప్పాలి. అందువల్లనే యేసయ్య దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు, నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు అని చెప్పి నిలదీస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. నిజానికి అక్కడ యేసయ్య ఎన్ని పనులు చేస్తున్నారండి, బోధ చేస్తున్నారు, గుడ్డి వారికి కళ్ళు వస్తున్నాయి, చెవిటి వారికి వినబడుతుంది, నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు సహితం లేస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యాలు చూస్తుంటే వీళ్ళందరూ యేసయ్యని ఏమంటున్నారు, నిందించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ లోకమంతా కూడా ఈ విధంగానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వారు చేసిన ఈ ప్రతిఘటనకి లేదా దేవుణ్ణి నిందించాలని ఇంతమంది కూడి వస్తే దేవుని యొక్క సమాధానం ఎలా ఉందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో యేసయ్య గారు ఏ ఆన్సర్ ఇచ్చారు అంటే, సో ఆయన ఏం చేస్తున్నారు, నిజానికి ఆయన అధికారం చెప్పుకోవడం ఆయనకి చాలా చిన్న విషయం కదా. యేసయ్య దేవుని కుమారుడు, సో నేను సర్వోన్నతుని దేవుని కుమారుణ్ణి, నాకు ఈ అధికారం ఉంది అని చెప్పడం ఎంతసేపు అండి, చాలా చాలా చిన్న విషయం కదా. ఆయన ఎన్నో సూచక్రియలు చేసిన దానికన్నా ఆయన అధికారం చెప్పడం అనేది చాలా ఈజీ దేవునికి. కానీ యేసయ్య ఏం చేయట్లేదు, ఇక్కడ తనను తాను పొగుడుకోవట్లేదు, లేదా తన అధికారం వాళ్ళ ముందు చెప్పాలని అనుకోవట్లేదు. బట్ వాళ్ళ ముందు ఒక ప్రశ్నను వదిలేశాడంట యేసయ్య. ఏంటి ఆ ప్రశ్న అంటే, సో మీరందరూ కూడా ఈ అధికారం కోసం అడుగుతున్నారు కదా, మీ అందరికీ బాప్తీసం ఇచ్చిన యోహాను గారు మీకు తెలుసు కదా, మరి ఆయన బాప్తీసం ఇచ్చినది పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా అని ఒక క్వశ్చన్ అడిగారంట యేసయ్య. నిజానికి ఈ క్వశ్చన్ యేసయ్య ఎందుకు అడిగారు అంటే,
సో బాప్తీసం ఇచ్చి యోహానును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్ముతారు? యేసయ్యను నమ్ముతారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారికి ఏలియా ఆత్మ ఉంది అంటే అక్కడ యోహాను గారు నడుస్తుంటే ఏలియా గారే వచ్చి నడుస్తున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే విధంగా ఆయన ఉన్నారు. ఆయన మీద ఆ ఆత్మ అంత గొప్పగా ఆయనలో ఉంది. ఆయన చేసిన సువార్త, ఆయన చేసిన మార్గం అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు మాట్లాడిన ఒక్కొక్క మాట అక్కడున్న ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి, ఆయన ఒక గొప్ప ప్రవక్త అని నమ్మని ఒక్క ప్రజలు కూడా అక్కడ లేరు, అంటే ఒక మనిషి కూడా అక్కడ లేరు. సో అందువలన ఆయన మాటని యేసయ్య వీరు ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు ఎవరైతే యోహాను గారిని నమ్ముతారో తప్పక వాళ్ళు ఎవరిని నమ్ముతారు? యేసయ్యను నమ్ముతారు. ఎందుకంటే ప్రతిసారి కూడా యోహాను గారు చెప్పింది ఎవరి కోసం? నా వెనుక వచ్చువాడు నాకన్నా శ్రేష్ఠుడు, ఆయన చెప్పులు ధూళి అంటడానికి కూడా నేను పాత్రును కాను అని చెప్పి యోహాను గారు యేసయ్య కోసం ప్రచారం ముందే చేశారు. అంటే ముందే దేవుని కొరకైన అనేకమైన వాగ్దానాలు రావడమే కాదు, యెషయా గ్రంథంలో రాయబడిన వాగ్దానాలే కాక యేసయ్య వచ్చే ముందే ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఆల్రెడీ ప్రచారం చేస్తూనే వచ్చారు. ఆయన మాటలు నమ్మిన యేసు ఎవరు అనేది వాళ్ళకి అర్థమైపోయేది. కానీ వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే దేవునికి సంబంధించిన ఏ మాట నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళందరూ ఆలోచన చేసేది వారి సొంత అధికారం కోసము, సొంత ఆలోచనలు తప్ప ఈ అధికారంలో మరొకటి ఏది కనిపించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అదే విషయాన్ని యేసయ్య అడగగానే వీళ్ళందరూ మొక్కలు చూసుకున్నారంటండి. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు గొప్ప ప్రవక్తగా అక్కడ కనబడుతున్నారు, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అంటే మీరెందుకు నమ్మలేదు అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ అది మనుషుల నుండి వచ్చింది అంటే ప్రజలందరూ దేనికి రెడీగా ఉన్నారంట? రాళ్లు పెట్టి కొట్టేయడానికి రెడీగా ఉన్నారంట. సో ఆ పరిస్థితిని చూసి ఏ ఆన్సర్ చేయలేని పరిస్థితిలో వాళ్ళంతా ముక్కుమ్మడిగా ఒకే ఒక మాట అంటున్నారు, మాకు తెలియదు. ఒక్క మాటతో వదిలిపోతుంది అనుకున్నారు, మాకు తెలియదు అని చెప్పగానే యేసే కూడా చెప్తున్నారు, సో ఏ అధికారంతో ఈ కార్యం చేస్తున్నానో అది నేను మీతో చెప్పను అని చెప్తున్నారు. దేవుడు తెలియదు అని చెప్తున్నాడా? కాదండి, ఆ దేవునికి అన్నీ తెలుసు, ప్రతిదీ యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్య చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న విషయం ఏంటంటే నేను మీకు చెప్పను. ఎందుకంటే మీ అంతటా మీకు ఆల్రెడీ చెప్పాను, లేఖనాల ద్వారా చెప్పాను, అనేక మంది ప్రవక్తలు వచ్చి చెప్పారు, అందరూ మీకు ఎన్నోసార్లు చెప్పారు, కానీ చెప్పిన గ్రహించే హృదయం మీకు లేదు అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ యేసయ్య ఒక ఉపమానాన్ని తీసుకున్నారంటండి. ఒక ఉపమానాన్ని తీసుకుని వారితో చెప్తున్నాడు. ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడంట. ఏం చేశారు అంటే యజమానుడు దేశాంతరం పోయారు. దేశాంతరం పోయి ఏదో 1 నెల 2 నెలలు కాదంటండి, బహుకాలం ఉండెను అనే మాటను మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఎక్కువ కాలం, మేబీ అది 2 నుంచి 3 సంవత్సరాల పైనే ఉండొచ్చండి. ఎందుకంటే ద్రాక్ష తోట ప్రతి సంవత్సరం వస్తుంది, కాపుకొస్తుంది. ప్రతి సంవత్సరం ఈ కాపరులు లేదా ఆ ద్రాక్ష తోటని కాచే వాళ్ళు ఏం చేశారు? ఆ కాపుల యొద్ద అంటే ఆ ద్రాక్ష తోట యొక్క ఫలాలని వాళ్ళు అనుభవించేసి ఉన్నారు. ఒరిజినల్ గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే స్థలం వాళ్ళది కాదు, ద్రాక్ష తోట వాళ్ళది కాదు. వాళ్ళు చేయాల్సిన పని దాన్ని చక్కగా పండించిన తర్వాత ఆ ద్రాక్షాలు కోసి అమ్మి దానిలోని లాభాన్ని ఆ యజమానుడితో ఎంతైతే మాట్లాడుకున్నారో, కొంతమంది 50% అనుకుంటారు, కొంతమంది 70-30% అంటారండి. అంటే యజమానుడికి 50% ఇస్తే వీళ్ళు 50% ఉంచుకోవడం, ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కూడా మనం చూస్తాం, కౌలుకి ఇస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న పంటలను కూడా చాలా మంది కౌలుకు తీసుకుంటారు. వాళ్ళు చేసే వర్క్ అంతా ఇదే, మొత్తం పనంతా వాళ్లే చేస్తారు, లాభంలో మాత్రం సగం ఆ యజమానుడికి ఇచ్చి సగం వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా కౌలుకు తీసుకున్న వీళ్ళు కూడా అదే పని చేయాలి. కానీ ఈ యొక్క యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయాడు.
ఈ కాలంలో అంటే ప్రెసెంట్ మనమున్న కాలంలో అనుకోండి, ఫోన్ పేలు వచ్చేసినాయి. ఎంత లాభం వచ్చిందో ఫోన్ ద్వారా తెలుసుకుంటారు, లేదా వీడియో కాల్ లో చూసేసి అకౌంట్ లోకి ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేస్తారు. కానీ ఆ కాలం అలా కాదు కదా, కంపల్సరీగా పర్సన్ వచ్చి ఆ డబ్బుని తీసుకోవాలి, ఆ సొమ్ముని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ యజమానుడు చాలా దూరం దేశం వెళ్ళిపోవడం వలన కొన్ని సంవత్సరాల పంటని వీళ్ళు సొంతంగా అనుభవించారు. ఆ యొక్క స్వాస్యము వారిదే అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా యజమానుడికి ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఆ గుత్తుదారులు లేకపోతే ఆ యొక్క కొలను చేసిన ఆ అధికారులు లేదా ఆ పొలాన్ని అమ్ముకుంటున్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంట, ఇదంతా నాకే కావాలి, అసలు ఈ యజమానుడికి ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసారంట. వచ్చేసి చూస్తున్నారు, సడన్ గా ఈ యొక్క అసలైన యజమానుడు వచ్చాడంట. అసలైన యజమానుడు ఆ యొక్క బహుకాలము తర్వాత దేశాంతరం వెళ్ళి వచ్చి ఒక దాసుణ్ణి ఈ యొక్క గుత్తుదారులకి దగ్గరికి పంపించారంట. పంపించగానే వాళ్ళు ఏం చేయాలి, నిజానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, లేకపోతే పొలం సరిగ్గా పండలేదండి, వర్షాలు రాలేదండి అని అబద్ధం చెప్పన్నా ఎంతో కొంత సొమ్మన్నా ఇచ్చి పంపించాలి, లేకపోతే ఏమీ రాలేదని అబద్ధం చెప్పన్నా మా దగ్గర డబ్బులు లేవని చెప్పన్నా పంపించాలి. కానీ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసండి, పంపించిన దాసుని కొట్టేశారంట. కొట్టేసి పైనకి పంపించేశారంట. వెంటనే మరి యజమానుడు ఏం చేయాలి, అప్పుడే కోపం వచ్చేయాలి. బట్ ఈ యజమానుడు చాలా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మరో దాసుని పంపించాడంట. మరి మరో దాసున్న వాళ్ళు మంచిగా చూసుకున్నారంటే ఆ దాసుని కూడా కొట్టి పంపించేశారు. మూడో దాసుని పంపించారంట. మూడో దాసుని ఏం చేశారు, గాయములు చేసి పంపించారు. అంటే అతన్ని కూడా కొట్టేసి పంపించాడు. సో ఇంకా యజమానుడికి అర్థం అవ్వట్లేదు, ఏంటి ముగ్గురు దాసుల్ని పంపించాను, వాళ్ళ దగ్గర నుండి అసలు ఆన్సర్ ఏమీ రావట్లేదు అని చెప్పి అప్పుడు అనిపించిందంట ఈ యొక్క నిజమైన యజమానుడికి, పోనీ నా కుమారుణ్ణి పంపిద్దాం, ఒకవేళ నా కుమారుణ్ణి పంపిస్తే నా కుమారుణ్ణి గౌరవించి నత్తిని పెట్టుకుంటారు కదా అనుకొని తన సొంత కుమారుణ్ణి ఆ యొక్క గుత్తిదారుల దగ్గరికి పంపించారంట. సో పంపిస్తే వాళ్ళని ఏం చేశారు తెలుసా అండి, ఇప్పుడు దాకా దాసుల్ని చూసిన వాళ్ళు, సో దాసులైతే ఎందుకు పనికిరారు మనకి, వాళ్ళని కొట్టిన మాత్రాన ఏమీ ఉపయోగం లేదు, అదే కుమారుని గనక మనం చంపేస్తే, కుమారుని గనక ప్రాణాన్ని తీసేస్తే ఇంకా అతనికి ఇంకొక ఆప్షన్ ఏమి ఉండదు, ఇదంతా మనదైపోతుంది, వారసుడు అనేవాడు ఉండడు అని చెప్పేసి ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో వెంటనే ఆ కుమారుని స్థలము, ఈ ద్రాక్షతో స్థలం ఎవరిదండి, యజమానుడిదే కదా, యజమానుడి స్థలంలో యజమానుని కుమారుణ్ణి వేసేసి ఏం చేశారు, చంపేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఆ యజమానుడు ఎలా ఫీల్ అవుతాడండి, అంత నార్మల్ గా ఫీల్ అవుతారా, ఫీల్ అవ్వరు కదా. వెంటనే ఆ యజమానుడు వచ్చాడంట, వచ్చి వాళ్ళందరినీ సంహరించాడంట, ఆ యొక్క ద్రాక్ష తోటని మరొకరికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాట విన్న వెంటనే ఇక్కడున్న ఈ శాస్త్రులు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఇలా అవ్వకుండా ఉండును గాక అన్నారంటండి. అంటే వాళ్ళకు కూడా తెలుసు అది తప్పు అని, తప్పులు అందరికీ తెలుసు కదా, మనకి కూడా తెలుసు అది తప్పు అని. ఎవరు తప్పు, ఆ గుత్తుదారులు తప్పు అని చెప్పేసి. సో వెంటనే వాళ్ళు ఏమంటున్నారు, ఇలా జరగకుండాను గాక అన్నారంట. ఆ మాట చెప్పిన తర్వాత అలా అయితే మరి ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకి తల రాయి అయ్యను అని యేసయ్య చెప్తున్నారు. సో అప్పుడు ఈ శాస్త్రులకు అర్థమైందంట, ఈ ఉపమానం అంతా ఎవరి కోసం చెప్పారు, యేసయ్య వీరి కోసమే చెప్పారు. మరి వాళ్ళు అనుభవిస్తున్న స్వాస్థ్యం ఏంటండి, ఆ దేవాలయము. ఆ దేవాలయంలో యేసయ్య వచ్చి బోధ చేస్తుంటే వీళ్ళకి ఇంత బాధ వస్తుంది, యేసయ్య స్వస్థత కార్యాలు జరుగుతుంటే వీళ్ళకి ఇంత బాధ వస్తుంది. కానీ ఆ దేవాలయం వీరి సొంతమా కాదు, దేవుడు వీరికి ఇచ్చిన భాగ్యము. దేవుడు వీరికి అన్ని అవకాశాలు ఇచ్చి అన్ని తరుణాలు ఇచ్చి, ఇక్కడ చూడండి ఈ యొక్క ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడంట, కాపులకు గుర్తుకి ఇచ్చాడు. దానికి ముందే ఆ మనుషుడు ద్రాక్ష తోటని ఇక్కడ నాటాలని నిర్ణయం తీసుకొని వీళ్ళకి గుర్తుకిచ్చాడు. అంతేగాని ఇది వాళ్ళది సొంతం కాదు. ఇక్కడ దేవుని దేవాలయము లేకపోతే ఈ భూమి అనేది మీ సొంతం కాదు. కానీ ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారు, అధికారం కోసం మాట్లాడుతున్నారు, అనవసరమైన విషయాల కోసం మాట్లాడుతున్నారు, వారి గొప్పల కోసం వాళ్ళు మాదే అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. బట్ దేవుడు తెలియజేస్తున్నారు, ఇది దేవునిది, ఈ స్వాస్థ్యము దేవునిది. నీ ముందుకు ఎంతో మంది దాసులను పంపించాను, ఎంతో మందిని నువ్వేం చేసావు, కొట్టి చంపేశావు, వారిని బాధించావు. ఈ రోజు
స్వయంగా దేవుని కుమారుడే వస్తే ఆయన్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాం? అదే సొంత ద్రాక్ష తోటలో చంపేయడానికి చూస్తున్నారు. అదే విధంగా యేసయ్యను కూడా చంపబోతున్నారనే విషయాన్ని ఈ ఉపమానం ద్వారా యేసయ్య తెలియజేశారు. అదంతా వీళ్ళకి విన్నారు గాని ముందు అర్థం కాలేదు. ఆ తర్వాత రాయి కోసం యేసయ్య చెప్పగానే వీరికి క్లారిటీ వచ్చింది. ఈ మాటలన్నీ ఎవరి కోసం చెప్పారంట? ఈ యొక్క శాస్త్రుల కోసం చెప్పారన్న విషయం వారికి అర్థమైందంటండి. రాయి కోసం కూడా దేవుడు ఎంతో చక్కగా చెప్పారు. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. ఎవరైతే ఈ రోజు యేసయ్యను నిషేధిస్తున్నారో, దేవుణ్ణి పట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, ఒక రాయిగా నేను మీ ముందుకు రాబోతున్నాను. ఈ రోజు మీరు నిషేధించిన ఇదే రాయే మీకు రక్షణ మార్గం అవ్వబోతుంది అనే విషయాన్ని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందువలనంటే ఒక రాయి మీద మనం వెళ్ళి పడిపోయామనుకోండి, దెబ్బలు ఎవరికి తగులుతాయి? రాతికి తగులుతాయా, మనకి తగులుతాయా? ఆటోమేటిక్ గా మనిషిగా తగులుతాయి. ఒకవేళ రాయి వచ్చి మన మీద పడింది అనుకోండి, ఇప్పుడు కూడా దెబ్బలు ఎవరికి తగులుతాయి? మనిషికే తగులుతాయి, రాయికి దెబ్బలు తగలవు. అదే విషయం దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి నిషేధించి, దేవుణ్ణి తప్పుబట్టి, దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు, నా జీవితంలో నాకు ఈ దేవుడు వద్దు అని నిందించిన మాత్రాన పోయేదేంటి? నీకే ప్రాబ్లము. ఒకవేళ దేవుణ్ణి నువ్వు హత్తుకొని జీవిస్తే దేవుడు నీకు మంచి చేస్తాడు. లేదా దేవుని మీదకి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు దేవుడికి దూరమైనా, దేవుణ్ణి వ్యతిరేకించిన, రాయి నీ మీదకి వచ్చి పడినా, లేదా రాయితీ మీద నీవు పడినా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే నరకమే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నిందించి, హింసించి, దేవుణ్ణే బాధించిన శాస్త్రులకి ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు హృదయంలో నువ్వు దేవుణ్ణి బాధిస్తున్నావేమో, లేదా దుర్మార్గమైన క్రియలు చేసి దేవుడే నీ మీదకి వచ్చేలా చేసుకుంటున్నావేమో, అంటే దేవుడే శిక్షించే విధంగా నీవు ఉంటే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, నీవు నిషేధించిన రాయే నీకు తలకి మూలరాయి కాబోతుంది. నువ్వు అలా చెయ్యొద్దు, న్యాయమైన పద్ధతిని తెలుసుకో అన్నట్లుగా దేవుడు ఇక్కడ తెలియజేయడం మనం చూడొచ్చు అనమాట. సో ఈ మాటలన్నీ విన్న ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి ఒక రకమైన కోపం వచ్చేసిందంటండి. వాళ్ళు నిజానికి అప్పుడు కన్నా ఆ లేఖనాల్లో ఏమున్నాయి, ఈయనంత జ్ఞానంగా మంచి విషయాలు చెప్తున్నాడే, వీటిలోని అర్థం మనం అర్థం చేసుకుందాం అని అనుకుంటున్నారా అంటే కాదంట. ఈయన్ని ఎలా పట్టుకుందాం, ఎలా న్యాయ విమర్శలో పెడదాం, ఏదైనా తప్పు మాట్లాడుతున్నాడేమో పట్టేసుకొని అధికారుల ముందు ఇతన్ని నిలబెడదాం అని చెప్పేసి చూస్తున్నారంటండి. ఎంత ఘోరంగా ఉన్నారు మనుషులు. ఆ కాలంలోనూ అలాగే ఉన్నారు, ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు. నిజంగా దేవుని రాకడు వచ్చే వరకు కూడా దుష్టులు ఇదే విధంగా విర్రవీగిపోవడం అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ పరిసయ్యులు కూడా చాలా ఆతృతగా దేవుని నోటు నుంచి ఏదైనా తప్పు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అక్కడ పట్టుకుందామని ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు ఎక్కడ వీళ్ళని రాళ్లతో కొడతారన్న భయంతో పట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఇంకో ఎత్తు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటా ఎత్తు అంటే, మేమే నీతిమంతులం అని చెప్పి ఎప్పుడు చెప్పుకునే కొంతమంది వేగుల వారు అక్కడ ఉన్నారంటండి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి, సో మీరు వెళ్ళి ఆ యేసయ్యతో మాట్లాడండి, అతన్ని చిక్కు ప్రశ్నలు అడగండి, అతని నోటి నుంచి ఏదైనా తప్పు ఉంటే వెంటనే మనం ఏం చేద్దాం, ఆయన మీద నేరం మోపేసి పట్టేసుకుందాం అని చెప్పేసి ఒక మంచి ప్లాన్ వేసి వేగుల వారిని ఎవరి దగ్గరికి పంపించారంట? యేసయ్య దగ్గరికి పంపించారంట. తీరా యేసయ్య దగ్గరికి వెళ్ళి పంపించగానే మరి వీళ్ళు మేమే నీతిమంతులు అని చెప్తున్నారు కదండి, వాళ్ళ యొక్క మాటలు చాలా నీతిగా ఉన్నాయి, వారి యొక్క ప్రవర్తన చాలా నీతిగా ఉందన్నమాట. సో వాళ్ళ మాటలు ఒకసారి చదివితే ఎంత బాగుంటాయోనండి. 21వ వచనాన్ని గనుక మనం చూస్తే, వారు వచ్చి దేవునితో మాట్లాడుతున్నారు. నేను చదువుతున్నానండి. బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గంను బోధించుచున్నావని ఎరుగుదుము. చక్కగా యేసయ్యను పొగుడుతున్నారు. సో పొగుడుతుంటే ఎవరికన్నా బాగుంటది కదా, చూసే వాళ్ళకి కూడా బాగుంటది. కానీ ఇంత మంచిగా మాట్లాడిన ఇదే వ్యక్తుల తర్వాత ఏం చేస్తున్నారంట, ఒక మంచి కత్తి లాంటి ఒక క్వశ్చన్ ని ముందు పెట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు రోజు కైసరికి పన్నిస్తున్నాం కదా, మరి కైసరికి పన్నివ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్నని సంధించారంట యేసయ్య మీదకి. సంధిస్తే నేను అనుకుంటాను యేసయ్య చాలా నవ్వుకుని ఉంటారు. ఇంత మంచిగా నన్ను పొగిడిన దానికి కారణం ఏంటి? నన్ను చిక్కులు పెట్టడం కోసము. ఈ లోకంలో కూడా ఇలాగే ఉన్నారండి. ఎవరైనా నీ ముందు వచ్చి, అమ్మ నీ అంతటోళ్ళు లేరు, నీలాంటి గొప్పోళ్ళు లేరు అని నేను పొగుడుతుంటే మనం కూడా ఏం చేయకూడదు, పడిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు వెనకాల కొన్ని కత్తులు దాచుకుని ఉన్నారు. నీ హృదయంలో దించే విధంగా
నిన్ను పాపానికి అప్పగించే విధమైన కత్తుల లాంటి మాటల్ని లేదా చిక్కు ప్రశ్నల్ని నీ ముందుకు తీసుకొచ్చే వాళ్ళే ఈ విధమైన మాటల్ని మాట్లాడతారు. ఇది కూడా ఒక రకమైన సాతాను అనుభవం అని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే పొగిడిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది విధానాలు ఈ విధంగా ఉంటాయి అని తెలియజేస్తున్నాను. సో వీరు కూడా ఒక పెద్ద ప్రశ్న అడిగానని చాలా కాన్ఫిడెంట్ గా యేసయ్య ముందు వాళ్ళు నుంచుని ఉన్నారు. ఏం సమాధానం చెప్తాడా అని అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ యేసయ్య వీరందరికీ కూడా ఒక సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే దేవునికి వీళ్ళ యొక్క కుయుక్తి తెలుసంట. వీరి యొక్క కుయుక్తి అరిగిన దేవుడు నా ముందుకు ఒక దేనారాన్ని చూపించండి అన్నారంట. సరే అని తీసుకెళ్ళి ఒక దేనారం చూపిస్తే, అంటే దేనారం అంటే ఆ కాలంలో వారు వాడిన ఒక కాయిన్స్ అన్నమాట. మనకి రూపాయి కాయిన్లు లేదా 5 రూపాయల కాయిన్లు ఎలాగో వారికి అటువంటి కాయిన్. సో ఆ కాయిన్ ని తీపిచ్చి దీని మీద రూపము పై రాత ఎవరిది అని అడిగారంట. వెంటనే వాళ్ళు కైసరు అన్నారంట. దేవుడు చాలా ఈజీగా అంత పెద్ద ప్రశ్న అని వాళ్ళు ఫీల్ అవుతున్న ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేశారు. దేవునికి ఇవ్వండి, కైసరుకి ఇచ్చేయండి అన్నారంట. ఆ మాటతో వీళ్ళు ఏం చేశారంట, ఆశ్చర్యపడ్డారు. పోనీ ఇంకో క్వశ్చన్ అడగలిగారా అంటే ఇంకో క్వశ్చన్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకున్న జ్ఞానమంతా ఉపయోగించి చాలా పెద్ద ప్రశ్న అడిగాను అనుకున్నారు, కానీ దాని ఆన్సర్ వినగానే వారికి కూడా తెలియని ఆన్సర్ వాళ్ళ నోటిని మోయిపించింది. వారి హృదయాన్ని తెరవాలి, కానీ అనుకోని విధంగా వాళ్ళ హృదయం తెరవబడలేదనే మనం చెప్పుకోవాలి. అయితే ఆ రోజు వారికి ఇస్తున్న అదే సమాధానం ఈ రోజు దేవుడు మనకి కూడా ఇస్తున్నాడు. ఏంటో తెలుసా అండి, దేవునికి ఇవ్వండి, కైసరుకి ఇవ్వండి అన్నాడు. మరి దేవునివి ఏంటి, ఏమున్నాయి ఈ భూమి మీద దేవునివి అంటే, నీ నా జీవితం, నీ నా బ్రతుకు, లేదా మన శరీరము, మన హృదయము, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే కదా. నా తల్లిదండ్రుల నుంచి నేను వచ్చానండి, దేవుడికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది ఈ కాలంలో. వాళ్ళ మాటలు ఎంత నవ్వొస్తున్నాయంటే, లోకంలో ఇప్పుడు సైన్స్ ని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు కదండి. ఇదే సైన్స్ ఒక విషయం చెప్తుంది, ప్రతి మనిషిలో కూడా ఏముంటుందంట, డిఎన్ఏ ఉంటుందంట. ఈ డిఎన్ఏ ఏం చెప్తుందంటే, మనిషి డిఎన్ఏ వేరు, కోతి డిఎన్ఏ వేరు. అంటే ఈ లోకంలో ఏ జంతువు డిఎన్ఏ ఇంకో జంతువు డిఎన్ఏతో ఏమవ్వట్లేదు, కలవడం లేదు. దేనికి అదే. ఆ డిఎన్ఏ అనేది మనిషి జీవితంలో చాలా విలువైనది. వారి యొక్క వంశం అనేది అంతా కూడా ఈ డిఎన్ఏలో నిమగ్నమైపోయి ఉంది అని చెప్పేసి దేవుడు సైంటిస్టులు తెలియజేశారు. మరి డిఎన్ఏలు అన్ని ఎవరిచ్చారండి, దేవుడే కదా. అయితే రీసెంట్ గా ఒక కొత్త విషయం కూడా వచ్చిందంట. డిఎన్ఏలో 6, 5, 10, 5 ఈ 4 నెంబర్స్ కనబడుతున్నాయి ఏంటండి. చాలా క్షుణ్ణంగా మనిషి డిఎన్ఏని అబ్జర్వ్ చేస్తే ఈ 4 నెంబర్స్ ఈ యొక్క మనిషి డిఎన్ఏలో, అంటే మన రక్తంలో ఇవి ఉన్నాయంట. సో వీటికి అర్థం ఏంటి అని చెప్పి సైంటిస్టులు చాలా భాషలలో ఆ నెంబర్స్ ఉన్న వాటిని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారంట. ఎన్నో భాషలు చూసారంట. ఏ భాషలో కూడా ఒక సరైన అర్థం రాలేదంట. కానీ ఒకే ఒక్క హెబ్రీ భాషలో ఒక అర్థం వచ్చిందంటండి. ఏంటో తెలుసా అర్థము, యెహోవా. 6, 5, 10, 5 అన్నమాట నెంబర్. సో ఆ నెంబర్స్ అన్నిటిని ఒక దిక్కున చేర్చితే వచ్చిన మాట ఏంటండి, యెహోవా అని వచ్చిందంట. ఈ రోజు మనిషి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు కదా. నీ రక్తంలోనే దేవుని ముద్ర ఉంది. ఇక్కడ కాయిన్ మీద ముద్ర మనుషులు చాలా నాగరికత వచ్చిన తర్వాత ముద్రించారేమో. నీవు పుట్టక ముందే, నీకు ఊపిరి ఆడక ముందే, నీ గుండె కొట్టుకోక ముందే నీ రక్తంలో ఏం పెట్టాడంటే దేవుడు, డిఎన్ఏ పెట్టాడు. నీ రక్తంలో దేవుని మాటని పెట్టాడు. ఆయన యొక్క మాట ప్రవహిస్తుందన్న విషయం మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలో కూడా ఆయన ముద్ర ఉంది. మరి ఆయన ముద్రను కలిగిన మనం ఏమవ్వాలి, దేవుని వారమే కదా, దేవునికి అప్పగింపబడాల్సిన వారమే కదా. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, సొంత ముద్రలు కలిగి మేము దేవుని వారం కాదు అన్నట్టు బతికేస్తున్నాం. కానీ అది దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు నీ డబ్బును కోరుకోవట్లేదు, నీ ఆస్తిపాస్తును కోరుకోవట్లేదు. దేవుడు కోరుకుంటుంది నిన్నే, నీ హృదయము, నీ శరీరము, నీ ఆత్మ దేవునిది. ఎవరికి దేవుడుగా ఉన్నాడు అంటే, నీవు జీవించి ఉన్నంత కాలం నీకు దేవుడిగా ఆయన నీ ముందు నిలబడి ఉన్నారు. ఆయనని నమ్మండి. ఆయన ముద్ర కలిగిన మనము ఆయన వైపు వెళ్ళాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కానీ అది తెలియని అనేక మంది మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణే
దేవుణ్ణే నిందిస్తున్నారు. దేవుని బిడ్డల్ని బాధించి హింసించి చంపేయడం అనేది చాలా బాధకరమైన విషయం. సో దేవుని DNA కలిగి ఉన్నామన్న విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముద్ర మన మీద ఉందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకొని మన శరీరాన్ని దేవునికి ఏం చేయాలంట, ఆలయంగా మార్చుకోవాలన్న విషయం మనం తెలుసుకోవాలి. సో ఈ విషయం అయిన వెంటనే ఈ యొక్క వేగుల వారు చాలా కామ్ అయిపోయారు. ఆ తర్వాత మరొకరు వచ్చారంటండి. అంటే వేగుల వారు సైలెంట్ అయిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి తప్పును కూడా రాబట్టలేకపోయారు. అంటే వారి ద్వారా యేసయ్య నుంచి ఏ తప్పు రాబట్టలేకపోయారు. నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. వాళ్ళెవరు? సద్దుకయ్యులు అనేసరికి వీళ్ళు కూడా లేఖనాలు చదివేశారు, కానీ వాళ్ళు అప్పట్లోనే చాలా మూర్ఖులు అంటండి. ఏంటి వీళ్ళ మూర్ఖత్వం అంటే, వాళ్ళు ఏం చెప్తారు, పునరుద్ధానం లేదు, ఒక మనిషి చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు అంతే, మళ్ళీ వాళ్ళు తిరిగి లేవరు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్పేవాళ్ళంట ఆ కాలంలో. వీళ్ళు కూడా యేసయ్య ముందుకు వచ్చారు, నిలబడ్డారు. సో దేవుని దగ్గరికి వచ్చి వీళ్ళు కూడా మొదటిగా ఏం చెప్తున్నారంటే, అఫ్ కోర్స్ వీళ్ళ యొక్క తత్వము ముందు వాళ్ళు ఏం చేశారండి, దేవుణ్ణి పొగిడి క్వశ్చన్ అడిగారు. వీళ్ళు ఏంటంటే లేఖనాలను ఎత్తి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి ఆ లేఖనాలు అంటే, మోషే మాకు రాసిచ్చేసాడు కదా, మరి మోషే వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క భర్త చనిపోతే ఆ భార్య ఆ భర్త యొక్క సహోదరుణ్ణి మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని మోషే మాకు రాసిచ్చాడు అని చెప్పి ఒక కొత్త కథని వాళ్ళు అల్లడం అనేది చూస్తున్నాం. నిజానికి వాళ్ళు చెప్పిన స్త్రీ గాని అతను చెప్పిన ఆ పురుషులు గాని భూమి మీద లేరు. వీళ్ళు ఒక కొత్త కథని అల్లి దేవుని ముందు పెడుతున్నారు. ఒక భర్త చనిపోయాడు, భార్య విధవరాలైంది, భర్తకి సహోదరుడు 7 సహోదరులు అంట. వాళ్ళు 2వ వానికి ఇచ్చి ఆమెను వివాహం చేశారు. అతను చనిపోయాడు సంతానం లేకుండా. 3వ వానికి ఇచ్చారు. అలా 7వ వాని వరకు కూడా ఆ యొక్క స్త్రీ వివాహం చేసుకుందంట, కానీ సంతానం కలగలేదంట. 7 అన్నదమ్ములు చచ్చిపోయారంట. చివరాఖరిన స్త్రీ కూడా చనిపోయిందంట. ఇప్పుడు పునరుద్ధానం ఉందని నువ్వు చెప్తున్నావు కాబట్టి పునరుద్ధానంలో ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది అని వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ అడగగానే నిజంగా లేఖనాలు చదివిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అంటే చాలా తప్పండి. నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ వీరి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి దేవుని దగ్గర ఇలాంటి ఒక క్వశ్చన్ పెట్టారు. మరి యేసు సమాధానం ఏమిస్తున్నారు అంటే, సో పునరుద్ధానము తర్వాత ఏముండదంట, ఎవరు పెళ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. దేవుడు చాలా స్పష్టంగా ఒక ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చారు, ఈ రోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. ఈ రోజు పెండ్లనుకో లేదా కుటుంబమనో ఒక వేదనలో నువ్వు నలిగిపోతుంటే దేవుడు నీకు నాకు చెప్తున్న విషయం ఏంటంటే, నీవి భూమి మీద శరీరంతో ఉన్నంత కాలమేనయ్యా. నీవు ఒక మొగాడు అవ్వచ్చు, నువ్వు ఒక ఆడదాని అవ్వచ్చు, నీకు శ్రమలు అవ్వచ్చు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను అని గనక నువ్వు నమ్మి దేవుని వైపు చూసావనుకో, ఒక్కసారి నీ ఆత్మ దేవుని సన్నిధానానికి వెళ్ళిందనుకో, నువ్వు స్త్రీగానో పురుషునిగానో బ్రతకవు, నీవు దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నావు. హల్లెలూయా. నీ యొక్క జీవితం దేవుని కుమారుడు. నీకు పురుషుడని స్త్రీ అని భేదం లేదు. ఆత్మతో దేవుని దగ్గర నువ్వు నిలబడబోతున్నావు. ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడబోతున్నావు. ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు అంట, మృతులకు దేవుడు కాదాయన. నువ్వు మృతి పొందిన తర్వాత నువ్వు దేవుడిగా కాదు ఆయన్ని చూడాల్సింది, తండ్రిగా చూస్తావు. నిన్ను కౌగిలించుకుంటాడు ఆయన, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు ఆయన, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, నీకు అధికారాలు ఇస్తాడు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు చేకూర్చి ఉన్నాడు. నీ కొరకు స్థలాలను సిద్ధం చేసి ఉంచాడంటండి ఆయన. మరి అవన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవచ్చా, అక్కడ పిల్లలు పడతారా, ఏం క్వశ్చన్లు ఇవి అవసరమా? అసలు మనిషికి అవసరం లేదు. ఇలాంటి ప్రశ్నల్లో నీవు కూడా మునిగిపోతే నువ్వు కూడా వీటి నుంచి బయటకు వచ్చేసే. నీ జీవితము దేవునికి అంకితము. ఆయన దగ్గర నీవు ఒక దేవుని కుమారుని వలె లేదా దేవుని దూతల వలె నీవు వెలుగుంది మహిమ శరీరంతో బ్రతకడమే నీ జీవితం యొక్క ఒక గోల్. ఇప్పుడు చూడండి, మనం ట్రైనింగ్ తీసుకుంటాం. LKG నుంచి అది బీటెక్ అవ్వచ్చు, లేదా ఏదన్నా నీట్ రాసి పక్కన డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మనిషి చదివిన తర్వాత ఏమొస్తుంది, జాబ్ కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ వస్తుందా అంటే ఎవరికి రాదండి. క్వాలిఫికేషన్ లేకుండా ఒకవేళ జాబ్కి వెళ్తే తర్వాత ఏం చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.
సో అది జీవితం. మనము కూడా ఇక్కడ ఏం చేయాలి? సజీవులుగా ఉండగానే దేవుణ్ణి పట్టుకుని బ్రతికితే ఒకానొక రోజు మనకు ఒక క్వాలిఫికేషన్ వస్తది. ఏంటి అంటే దేవుని బిడ్డలు అనే క్వాలిఫికేషన్ వస్తది. అప్పుడు మనకు జాబ్ వస్తుంది దేవుని దగ్గర. అది ఎప్పటికీ తీయబడని ఒక మంచి జీవితము దేవుని దగ్గర ఉంది. సో ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, లేదా ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అని మనం ఆలోచన చేయాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నామని ఎప్పటికప్పుడు మన హృదయంలో మనం తలంచుకోవాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సజీవులకే దేవుడు కానీ మృతులకు కాడు అనే విషయం దేవుడు తెలియజేశాడు. సో ఆ మాటలు విన్న తర్వాత అంట వాళ్ళు సద్దుకాయలే అవ్వచ్చు, శాస్త్రులే అవ్వచ్చు, ఎవరూ కూడా ఏం చేయలేకపోయారు. ఇంకొక మాట కూడా దేవుని దగ్గర ఎత్తలేకపోయారు. ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక క్వశ్చన్ రావట్లేదు. ఎందుకంటే వారి నోరులన్నీ ఏమైపోయినాయి? మూయబడ్డాయి. వారి జ్ఞానం అంతా ఏమైపోయిందంట? ఖాళీ అయిపోయింది. అందుకే దేవుని జ్ఞానం ఉండాలి కానీ స్వార్థపూరితమైన జ్ఞానం ఉండకూడదు. సో స్వార్థపూరితమైన జ్ఞానం ఉందనుకోండి, సమాధానం చెప్పలేక నోరు మూసుకోవాల్సి వస్తుంది. నోరు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. సో ఈ రోజు దేవుడు నీకు నాకు కూడా చెప్తున్నాడు, దేవుడు నీ నోరు తెరువుమో నేను దాన్ని నింపేదను అని దేవుడు చెప్పాడు. దేవుని జ్ఞానంతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఆయన అందరికీ ఆ జ్ఞానం ఇవ్వబోతున్నాడు. సో మనం ఆ జ్ఞానం పొందుకునే వారిగా ఉండాలి కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో, ఇంకొకరిని బాధించే మాటలతో మన నోరుని నింపుకోకూడదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఆన్సర్లన్నీ విన్న వాళ్ళలో కొంతమంది శాస్త్రులు మాత్రం నీవు చాలా యుక్తముగా చెప్పితవు అని చెప్పి యేసయ్యని మెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. మరి అలా మెచ్చుకున్న వాళ్ళు చూసి యేసయ్య కూడా వారితో ఒక మాట అడుగుతున్నాడంట. సో మీరు మెచ్చుకున్నారు, నాకు సంతోషమే. అంటే వీళ్ళు కూడా ఎవరిలో ఉన్నారు? ఈ శాస్త్రుల గుంపులో ఉన్న వాళ్ళే. ఆ శాస్త్రుల గుంపులో ఉండి యేసయ్యని మెచ్చుకుంటున్నారు. సో అంటే వాళ్ళు కొంత దేవుని నమ్ముతున్నారు. దేవుని మాటను బట్టి కొంత వారి హృదయాన్ని దేవుని వైపు పెట్టినారు. నిజాన్ని వాళ్ళు చూస్తున్నారు. అలా నిజం చూసే వాళ్ళని దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడంట. ఏంటి అంటే, మీరు క్రీస్తుని నమ్ముతున్నారా అంటే ఎస్ మేము నమ్ముతున్నాం. మరి క్రీస్తు ఎవరు కుమారుడు అంటే దావీదు కుమారుడు అని చాలా టక్కుమని సమాధానం చెప్పినట్లుగా మనం మత్తయి సువార్తలో క్లియర్ గా చూస్తామండి. ఇక్కడ ఏంటంటే దావీదు కుమారుడు అని చెప్తున్నారు కదా అని చెప్పి యేసయ్య మాట్లాడడం అనేది చూస్తాం. సో అప్పుడు యేసయ్య అడుగుతున్నారు, మరి నీ శత్రువుని నీ పాదపీఠం వరకు ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఎవరు రాశారు? దావీదు గారు రాశారంట. మరి ఆ విధంగా కీర్తన గ్రంథంలో దావీదు చెప్పారు కదా, ప్రభువు నా ప్రభువుకి అని చెప్తున్నారు. అంటే దావీదు క్రీస్తుని ప్రభువు అని చెప్తున్నాడు. మరి దావీదుకి యేసయ్య ఏ విధంగా కుమారుడయ్యాడు, లేదా దావీదుకి క్రీస్తు ఏ విధంగా కుమారుడయ్యారు అని చెప్పేసి ఆ శాస్త్రులను తిరిగి యేసుక్రీస్తు గారు ప్రశ్న అడగడం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ ప్రశ్నకి వారి దగ్గర ఏమి లేదంట, ఆన్సర్ లేదు. ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారంటే, లేఖనాలను సక్రమంగా వినండి, లేఖనాలను సక్రమంగా చదవండి, నేనెవరో మీకు అర్థమవుతుంది అని చెప్పి యేసయ్య ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అఫ్ కోర్స్ డైరెక్ట్ గా కూడా చెప్పారు, కానీ వాళ్ళలో ఏమి లేదు, ఆ జ్ఞానం లేదు. దేవుణ్ణి నమ్మాలన్న జ్ఞానము ఇక్కడ వారిలో లేదు. సో వారి యొక్క బుద్ధిహీనతని చూసిన యేసయ్య అక్కడ వింటున్న ప్రజలందరి వైపు తిరిగి ఒక విషయాన్ని చెప్తున్నారు. చాలా బలంగా ఒక విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఏంటో తెలుసా? ఈ శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి. వాళ్ళు నిలువుటంగీలు ధరించి తిరుగుతూ ఉంటారు, సంత వీధుల్లో తిరుగుతారు. మీరు వందనాలు అని చెప్తా వందనాల కోసం, మీరు అగ్రపీఠాల మీద పెడితే ఆ అగ్రపీఠాల్లో కూర్చోవడం కోసం, విందులో అగ్రస్థానాలు తినడం కోసం తప్ప వాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళంతా కూడా విధవరాలను లేదా ఇండ్లను మింగేసేవారిగా, మారువేషాలు ధరించుకొని అందరి దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని తీసుకునే వారిగా మాత్రమే వాళ్ళు ఉన్నారు. అయితే వారు విశేషముగా శిక్ష పొందుతారని వాళ్ళందరితో దేవుడు తెలియజేశారంట. సో ఇది నిజము. బోధకులుగా ఉండడం కష్టం. ఎందుకంటే మొదటి శిక్ష ఎవరికి వస్తుంది? బోధకులకు వస్తుంది, వినేవారికి కాదండి. అందుకనే మనకి
ఒకసారి పౌలు గారు అంటారు, బోధించడానికి కాదు వినడానికి ఆతురపదండి అని చెప్పేసి. ఎవరైతే బోధ చేస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వినిపించడానికి నిలబడుతున్నారో వాళ్ళని చూసి చాలా మంది ఏమంటారు, ఇలాంటి వాళ్ళు అని చెప్పి యూట్యూబ్ లో ఈ మధ్యన చాలా ఎక్కువగా రోస్టింగ్ ఛానల్స్ అని తయారయ్యాయండి. మనం చెప్పక్కర్లేదంటే ఇక్కడ యేసయ్య చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే బోధకులుగా శాస్త్రులుగా అగ్రపీఠాల మీద ఉన్నారో వాళ్ళకి ఆన్సర్ దేవుడు ఫస్ట్ ఇస్తాడు. వాళ్ళకే మొదట తీర్పు రాబోతుంది. నీవు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ శిక్షల కోసం నువ్వు మాట్లాడక్కర్లేదు. నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో చాలు. వారి జీవితానికి ఎలాంటి తీర్పు తీర్చబడేది దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే మొదటిగా తీర్పు ఎవరి మీదకి రాబోతుందంట, వారి మీదకే రాబోతుంది. ఎవరైతే బోధకులు ఉన్నారో వాళ్ళు మొదట తీర్పు తీర్చబడతారు. ఆ తర్వాత సామాన్య ప్రజలు తీర్పులోనికి వెళ్తారు. వాళ్ళ శిక్ష మామూలు వాళ్ళకన్నా అధికంగా ఉంటుందనేసి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. బయటికి నువ్వు బాగా చెప్తున్నావు, నువ్వు గొప్పోడివి అని పొగిడినంత మాత్రాన వారి హృదయం ఏమవ్వలేదంట, మార్పు చెందలేదంట. అందువల్లనే ఈ విషయాన్ని యేసయ్య అందరికీ తెలియజేశాడు. వారికే కాదు, ఈ రోజు మనకి కూడా యేసయ్య తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మొదటిగా మనం ఏం చేయకూడదు, మానేయాలి. ప్రశ్నించడం దేవుణ్ణి మానేయాలి. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేఖనాల్ని మనం చదువుతూ ముందుకెళ్ళాలి. వాక్యం చదువుతున్నాము అంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం కాదండి. ఒకటి చెప్తాడు, ఇదిగో సైన్స్ లో అది ఉంది, అక్కడ ఇది ఉంది. ఇప్పుడు నేను కూడా చెప్పాను, DNA లో 10 అని నెంబర్స్ ఉన్నాయని చెప్పాను. సో మీరు నంబర్ నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది బైబిల్లో లేదు. నేను చెప్పాను, సైంటిస్టులు చెప్పారు, నేను కాదంటలేదు. కానీ అది మీరు నమ్మేసి ఇదే జీవితం అని మనకి చెప్పక్కర్లేదు. కానీ ఒకటి, సైన్స్ నమ్మిన వారికి అది అర్థమవుతుంది. నువ్వు సైన్స్ నమ్మట్లేదు, బట్ నువ్వు లేఖనాలను అయితే నమ్మాలి కదా. నువ్వు బైబిల్ని ఉన్నది ఉన్నట్లు చదువు. బైబిల్లో ఏమున్నదో అదే నమ్మండి. దేవుడు ఏం చెప్పాడో అదే నమ్మండి. అదే నీ జీవితం. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, దేవునివి దేవునికి ఇవ్వండి, మనుషునివి కైసరుకి ఇవ్వండి అన్నాడు. నువ్వు దేవునికి సంబంధించిన వాడిని, నేను దేవునికి సంబంధించిన దేవుని బిడ్డని అని నీవు నమ్మినప్పుడు నువ్వు దేవునికి సరెండర్ అవ్వు. అంతే. నీలో ఏముందో నీకు అవసరం లేదు. నీకు కావాల్సింది లేఖనాలు మాత్రమే, దేవుని నమ్మడం మాత్రమే, పరలోక రాజ్యం మాత్రమే, ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అనిపించుకోవడం దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఏదో ఒకటి చేశారని, లేదా మీరు అన్ని ఆచారాలు ఆశిస్తున్నారని ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడుతుంటే, ఒకవేళ అది మీకు తప్పు అనిపిస్తే మార్చుకోండి. అది కరెక్ట్ అని నువ్వు నమ్మితే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడగండి. అంతేగాని ఎవరితోనూ మనం ఏం చేయకూడదంట, వాదనలు పెట్టుకోకూడదు. అర్థమైన విషయాల కోసం టైం ని వేస్ట్ చేయకూడదు. మనం ఎప్పుడు ప్రశ్న జవాబులు అంటూ ఆగిపోకూడదు. వాటిలోని దేవుని మర్మాల వైపు మన హృదయాన్ని తిప్పాలి. ఆయన యొక్క మర్మాలతో మన జీవితాన్ని నింపుకోవాలి. వాక్యంలోని లోతులు మనం తెలుసుకోవాలి. ప్రతి మాట శ్రేష్టమైనదేనండి. యేసయ్య ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చదివినా నాకు ఒక రకంగా శరీరం అంతా ఒక గూస్ బంప్స్ అంటారు చూసారా, ఆ విధంగా నాకు మారిపోతూ ఉంటది. ఎందుకంటే ప్రతి మాట ఎంతో శ్రేష్టమైనది. ఎంత జ్ఞానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆ జ్ఞానం మనకు వస్తుందా? అంత జ్ఞానంగా మనం వినగలుగుతున్నామా? అది ఆలోచించాలి. అంతేగాని ఏదో ఒక వాదన కోసం మనం ఏం చేయకూడదంట, మన నోటిని తెరవకూడదు. దేవుని వాక్యంతోనే మన నోరు నింపబడాలి. దేవుని మాటలతోనే మన నోరు నింపబడాలి. దేవుడు జాగ్రత్తగా ఉండమన్న వాటి మీద మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని మార్గంలో మనం నడవాలి. ఎందుకనంటే నీకు నాకు ఒకటే మార్గం ఉంది. మనుషులందరూ ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదేమో, కానీ బైబిల్ నమ్మిన నీవు ఆ మార్గంలో నడువు. ఒకానొక రోజు ఆ మార్గం ఈ రోజు చాలా ముళ్ళతో నీకు కనిపించవచ్చు, బాధలతో కనిపించవచ్చు, కన్నీరు ఒకటే ఆ మార్గంలో కనిపించవచ్చు, కానీ దాని యొక్క ఎండింగ్ యేసు. ఆ యొక్క మార్గం యొక్క అంతిమది విజయంలోనికి వెళ్తుంది. ఎందుకంటే సిలువ అందరికి ఎలా కనిపించింది? రక్తం కనబడిందంటే అండి, ఆ యొక్క మేకులు కనిపించే సిలువలో, కానీ అంతిమంగా విజయం ఎక్కడొచ్చింది? అదే సిలువలో వచ్చింది. ఆ మేకులు అవేవి ఆ మరటపు ముళ్ళని విరవడానికి ఆటంకం కాలేకపోయినాయి. ఏ మనిషి సాధించలేని ఒక అద్భుతం, ఆ మరణాన్ని యేసయ్య ఏం చేశారు? మరణపు ముళ్ళను విరిచి గొప్ప విజయంలోనికి నడిపించాడు. సో ఈ మార్గంలో ఏముంది? మనకి
విజయం ఉంది. నీ కళ్ళ ముందు సిలువ ఉందేమో, కానీ దాని యొక్క అంతం మాత్రం విజయం అన్న విషయం గుర్తు చేసుకోండి. నీ కళ్ళ ముందు సుఖాలు ఆనందాలు ఉన్నాయి అంటే దాని యొక్క అంతం విజయం కాదు. నష్టము, ఏడ్పు, పండ్లు కొరుకటయే మాత్రమే ఉంటుంది. ఇక్కడ గొప్ప శాస్త్రులు కనిపించారు, గొప్ప పరిసయ్యులు కనిపించారు, వేగులు వారు కనిపించారు, సద్దుకయ్యలు కనిపించారు. వాళ్ళందరూ నోరు మూయబడింది. వారి యొక్క అంతము లేదా శిక్షకి మాత్రమే అది మార్గాన్ని తెరుస్తుంది. కానీ ఎవరైతే పామరులుగా కనిపించి దేవుని వెనకాలే ఉన్నారో, ఎవరైతే దేవుని బోధ కొరకు పరుగులు పెట్టి వచ్చారో, వారి యొక్క అంతం ఎలా ఉండబోతుంది? విజయం వైపు వెళ్ళిపోతుంది. సో విజయాన్ని నీవు చూడాలనుకుంటున్నావా? యేసు మార్గంలో నడువు. అపజయంలో ఉండిపోవాలనుకుంటున్నావా? దేవుడు వదిలేస్తాడు. సో అప్పుడు లోకంలో సాతాన్లో మనము మునిగిపోతామన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసే మంచి అనుభవంలోకి మనం నడవాలని, దేవుని రాజ్యం వైపు మనం వెళ్ళాలని, ఈ యొక్క ప్రశ్నల వైపు కాదు కానీ లేఖనంలోని మర్మములను తెలుసుకుంటూ దేవుని వారిగా, దేవుని ముద్రించిన వారిగా మనం దేవుని దగ్గరికి వెళ్తూ దేవుని బిడ్డలం అనిపించుకుంటూ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుని రాజ్యంలో వెళ్ళే వారిగా, ఆయన రాజ్య సంబంధులుగా మనందరం బ్రతకాలని, మన రక్షణని మన చావు వరకు, ఆఖరి గడియ వరకు చాలా జాగ్రత్తగా దాన్ని రక్షించుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నిజమే దేవా, ఎంతో కాలం నుంచి ఎన్నో ప్రశ్నలు, మాకే ఎందుకు ఈ బాధలు, మాకే ఎందుకు ఈ గోల అంటూ వేదన పడుతున్న హృదయాలు